జీఎస్టీ రేట్లు త్వరలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని గుంటూరు సిజిఎస్టీ ఆడిట్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ వెల్లడించారు. జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన తొలి ఏడాది 60,000 కోట్ల రూపాయల పన్ను ఆదాయం వచ్చిందని, 7 సంవత్సరాల 9 నెలల తరువాత జీఎస్టీ రెవెన్యూ 2 లక్షల కోట్ల రూపాయలకు పెరగడం గర్వపడాల్సిన అంశమని పేర్కొన్నారు. ఫేక్ ఇన్వాయిస్లతో ప్రభుత్వాన్ని మోసం చేసేవారు జీఎస్టీ విజిలెన్స్ విభాగం నుంచి తప్పించుకోలేరని, చట్టపరమైన చర్యలను చవిచూడక తప్పదంటున్న సిజిఎస్టీ కమిషనర్ పి ఆనంద్ కుమార్తో మా విశాఖ ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. దేశ ఆర్థిక నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వామ్యం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఆత్మ గౌరవం సిద్ధిస్తుందనేది ఒక నినాదంగా చెప్పుకోవచ్చు. ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బుతోనే దేశంలో మౌలిక వసతులు నిర్మాణం అవుతాయన్నది ఒక ప్రధానమైన సూత్రం ఈ ప్రజాస్వామ్యంలో. దీనిలో సిజిఎస్టీ పాత్ర ఎంతైనా కీలకంగా చెప్పుకోవచ్చు. విశాఖ కేంద్రంగా సిజిఎస్టీ ఆఫీస్ ప్రధాన కార్యాలయం విశాఖలో ఉండేది. అది ప్రస్తుతం గుంటూరులోకి తరలించడానికి నిర్ణయం అయితే జరిగింది. ప్రస్తుతం సిజిఎస్టీ ఆడిట్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు సిజిఎస్టీ విధులేంటి, ప్రజల బాధ్యతలేంటి, నిర్మాణదారులు అలాగే వాణిజ్య సంస్థల తాలూకు పాత్ర ఏంటి, సిజిఎస్టీ వల్ల దేశానికి ఏ రకమైన మేలు జరుగుతుందో ఆయన మాటలను విందాం. సార్, సెంట్రల్ జిఎస్టీ వల్ల ముఖ్యంగా దేశానికి ఎలాంటి ఆర్థిక పరిపుష్టి జరుగుతుంది, ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం దీన్ని ఏ విధంగా మీరు కోరుకుంటున్నారు, మీ ఆఫీస్ తాలూకా విధి విధానాలు ఏంటి, ఏం చెప్పాలి? జిఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 2017 సంవత్సరంలో జిఎస్టీ రెవెన్యూ 60,000 కోట్లు ఉండేది. 7 సంవత్సరాల 9 నెలల తర్వాత మార్చ్ నెలలో జిఎస్టీ రెవెన్యూ ఇంచుమించుగా 2 లక్షల కోట్లకి పెరగడం జరిగింది. అదేవిధంగా మరి జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసి మరి పన్ను కట్టే వాళ్ళ సంఖ్య, ట్యాక్స్ పేస్ అంటాం, అది 60 లక్షలు ఉండేది జిఎస్టీ చట్టం వచ్చినప్పుడు. ఇప్పుడు అది 1,40,00,000 పైగా వెళ్ళడం జరిగింది. పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరిగి ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పుడు ఈ పన్ను రేటు ఏదైతే ఉందో అది యావరేజ్ జిఎస్టీ రేటు 15% ఉండేది జిఎస్టీ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు. అది ఇప్పుడు 10% కంటే తక్కువగా పడిపోయింది. ప్రభుత్వ ఆదాయం పడిపోలేదు, పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరిగింది. రానున్న కాలంలో ఈ పన్ను రేట్లు ఇంకా తగ్గడానికి అవకాశం ఉంది. దానికోసమే జిఎస్టీ కౌన్సిల్లో రేట్ రేషనలైజేషన్ కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ చర్చలు ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. సో అతి త్వరలో ఈ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేరియస్ స్లాబ్స్ 5 స్లాబ్స్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. పన్ను రేట్లు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. సిజిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ 5 సర్కిల్స్ ఉన్నాయి. ఒకటి విశాఖపట్నంలో, ఇంకొకటి రాజమండ్రిలో, గుంటూరులో, తర్వాత మరి నెల్లూరులో, ఆ తర్వాత తిరుపతిలో 5 ఈ ప్లేసెస్లో సర్కిల్స్ ఉన్నాయి. ఒక్కొక్క సర్కిల్లో ఆన్ అన్ యావరేజ్ 5 గ్రూప్స్ ఉంటాయి. మొత్తం 28 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 28 గ్రూప్స్ ఈ 5 సర్కిల్స్ ద్వారా క్రితం సంవత్సరం ప్రభుత్వానికి 150 కోట్ల ఆదాయం వచ్చింది. మరి 24, 25, 23, 24లో అది 75 కోట్లు, అంటే 100% పైన మరి రికవరీ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఈ జిఎస్టీ ఆడిటర్స్ ద్వారా ఈ పన్ను ఎగవేత కానీ, మరి వాల్యుయేషన్ కానీ, అంటే వాల్యుయేషన్ అంటే 50 రూపాయలు వ్యాపారం అనొచ్చు, మేము 100 రూపాయలు అనొచ్చు. క్లాసిఫికేషన్ అంటే దాని మీద అది 18% కట్టాలా, 12%, ఇలాంటి డిస్ప్యూట్స్, అంటే మళ్ళీ ఇర్రెగ్యులర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్న వాళ్ళు, ఇవన్నీ కలిపి ఈ ఆడిటర్స్ 1,500 కోట్లు పైగా ఈ ఆడిటర్స్ పారాస్ రైజ్ చేయడం జరిగింది. దాని ద్వారా కూడా అదనంగా ఇంకొక 100 కోట్లు ప్రభుత్వానికి రావచ్చు. సో 250 కోట్ల వరకును ప్రభుత్వానికి. అయితే మా అధికారులకు వచ్చే జీతము, వాళ్ళకు వచ్చే ఎలవెన్సెస్, వాళ్ళ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎలవెన్స్, మెడికల్ ఎక్స్పెన్సెస్, రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది అధికారులకు 15 లక్షల రూపాయలు. ఈ మొత్తం కలిపితే ప్రభుత్వానికి అయిన ఖర్చు 21 కోట్లు, వచ్చిన ఆదాయం 200 కోట్లు. అంటే ప్రభుత్వం వచ్చే ఆదాయం 200 కోట్లు అయితే ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఈ అధికారుల మీద కేవలము
21 కోట్లు మాత్రమే. ఈ విధంగా మరి అందుకనే చెప్పినాను, స్టేట్కి సెంటర్కి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ స్టేట్లో 10-15 మంది ఆఫీసర్స్ ఉంటే అదే ప్లేస్లో మా దగ్గర కేవలము 2-3 మంది ఆఫీసర్స్ పనిచేస్తున్నామని మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి సిజిఎస్టి ఆడిట్ భవన్, ఇప్పుడు జిఎస్టీ భవన్లో ఉన్నాము. ఇక్కడ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ కమిషనరేట్ ఉంది, మరి సిజిఎస్టి ఆడిట్ కమిషనరేట్ ఉంది. చీఫ్ కమిషనర్ గారు కూడా ఇదే ఫ్లోర్లో కూర్చుంటారు. అయితే మేము దీన్ని మరి గుంటూరులో, అమరావతిలో మనకి క్యాపిటల్ వస్తుంది కాబట్టి గుంటూరుకి తరలించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుంటూరు జిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ అంటున్నాం కాబట్టి గుంటూరుకి వెళ్ళడమే సబబని, గుంటూరు మరి ముఖ్య కేంద్రంగా ఉండబోతుంది కాబట్టి అక్కడ 3 ఎకరాల స్థలము సిద్ధంగా ఉంది, బిఎస్ఎన్ఎల్ ప్రాపర్టీ. దాన్ని తీసుకుని చదువుకున్నటువంటి మరి వసతులు కలిగినటువంటి మరి కాలనీ కడతాము. అక్కడ జిమ్నాజియం వస్తుంది, మరి మంచి పార్క్స్ వస్తాయి, పత్రహరితం ఉన్న పార్క్స్ వస్తాయి, మరి అక్కడ ప్లే గ్రౌండ్స్ వస్తాయి. అక్కడ అవసరమైతే సెంట్రల్ స్కూల్ కూడా పెట్టుకోవచ్చు. అధికారులకు కావాల్సిన అన్ని వసతులతో కూడినటువంటి మరి కాలనీ, మరి జిఎస్టీ భవన్ కట్టాలని నిర్ణయించుకున్నాం. అది కూడా వేగంగా, స్పీడ్ అండ్ స్కేల్. అది మన భారత ప్రధానమంత్రి చెప్తుంటారు, స్పీడ్ అండ్ స్కేల్. వి సర్వ్ విత్ స్మైల్ జిఎస్టీ ఆడిట్ కమిషనరేట్. సో భవనాన్ని, జిఎస్టీ ఆడిట్ భవనాన్ని గుంటూరు తీసుకెళ్లాలని, అది కూడా 1 ఇయర్లో కట్టించాలని మా సంకల్పం. సార్, ఫేక్ ఇన్వాయిస్లతో తప్పుతో పట్టించే వాళ్ళు కూడా చాలా పెరుగుతున్నారు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. వాళ్ళకి మీరు ఎలాంటి సూచన చేయబోతున్నారు? ముఖ్యంగా ప్రజలు ఎలాంటి జాగరూకతలు మెలగాలి? ఈ ఫేక్ ఇన్వాయిసెస్ అనేది అంటే వ్యాపారం చేయకుండా చేసినట్టు, పన్ను కట్టకుండా కట్టినట్టు చూపించడం ఒక క్యాన్సర్ లాంటిది. ఈ క్యాన్సర్ని మనం అరికట్టకపోతే అది త్వరగా వ్యాపించి ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇది గుర్తించి 2019వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, అనేకమైన చర్యలు. అందులో ఒకటి ఏంటంటే, ఇంతకుముందు జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు తను ఎంత వస్తువులు ఎంత ధర కొన్నాడు, ఎంత పన్ను కట్టినాడు అనేది అతను ఇన్వాయిస్ నంబర్లు ఏవి వేయకుండానే, అది 100 రూపాయలు అయితే 1000 రూపాయలు కూడా ఒక 0 యాడ్ చేసి తీసుకునే అవకాశం ఉండేది. ఆ అవకాశం లేకుండా ఇప్పుడు కట్టుదిట్టంగా అతను ఆ ఇన్వాయిస్ నంబరు, ఆ ఇన్వాయిస్లో తనకున్న వస్తువులు, ఆ వస్తువులు కొన్న విలువ, అతను కట్టిన పన్ను అన్నీ అనుసంధానం చేయడం జరిగింది ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా. అదేవిధంగా ఇందాక నేను బిల్డర్ ఎగ్జాంపుల్ తీసి చెప్పాను. ఇంతకుముందు బిల్డర్సు సిమెంటు, స్టీలు, రౌండ్స్, బార్సు ఏదైతే వాళ్ళు కొన్నారో దాని మీద వాళ్ళు కట్టిన పన్ను కట్టకుండా పన్ను కట్టినట్టు, వస్తువులు కొనకుండా కొన్నట్టు చూపించే అవకాశం ఉంది కదా. అయితే ఇలాంటి బిల్డర్స్ కానీ ఇంకా కొంతమంది వేరే సెగ్మెంట్స్లో ఉన్నవాళ్ళు, అంటే నేను బిల్డర్స్ అందరూ వెళ్ళి పనిచేస్తుందని చెప్పడం లేదు, ఆ సెగ్మెంట్లో ఉన్నవాళ్ళు పన్ను ఎగవేతకు అవకాశం ఉందని చెప్తున్నాను అంతే. రెస్టారెంటర్స్ కానీ, ఎందుకంటే రెస్టారెంట్లో వాడు 1000 రూపాయలు వ్యాపారం చేస్తే 500 రూపాయలు వ్యాపారం చేస్తానని వేరే కంప్యూటర్ ద్వారా చూపించడానికి అవకాశం ఉంది. అట్లనే కన్స్ట్రక్షన్ సెక్టర్లో కూడా మరి పన్ను కట్టకుండా కట్టినట్లుగా, పన్ను కట్టకుండా సిమెంట్ స్టీల్ తీసుకుని మరి పన్ను కట్టినట్టుగా ఉన్నటువంటి ఇన్వాయిసెస్ ఇంకెవరి దగ్గర తీసుకుని కమిషన్ ఏజెంట్స్ దగ్గర అక్కడ పన్ను కట్టడం లేదు ఇన్పుట్స్ మీద, మళ్ళీ ఫైనల్గా కట్టాల్సిన పన్నులు కూడా కట్టకుండా ఈ నకిలీ ఇన్వాయిస్ ద్వారా చేస్తున్నారు. వీటి మీద ప్రభుత్వము మరి డేగ కన్ను వేసి, మా ఇన్వెస్టిగేషన్ వింగ్స్ డీజీజీఐ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ కమిషనరేట్లో మరి యాంటీవేషన్ వింగ్ ఉంది, స్టేట్ గవర్నమెంట్లో యాంటీవేషన్ వింగ్ ఉంది, అదేవిధంగా ఆడిటర్స్ మేము కూడా ఉన్నాం. సో మేమందరం కలిసికట్టుగా ఇండివిజువల్ అండ్ కలెక్టివ్లు చేస్తున్న ఎఫర్ట్లో మరి నేను ఇందాక మీకు చెప్పినట్లుగా 500 కోట్లకి పై వరకును ఇర్రెగ్యులర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏవైతే ఉందో అది ఒక కన్స్ట్రక్షను లేకపోతే రియల్ ఎస్టేట్ నుంచే కాదు, రెస్టారెంట్స్ నుంచి కాదు, మిగిలిన వాళ్ళ రంగాల్లో కూడా ఎక్కడైతే మిగిలిన వ్యవస్థలో ఏవైతే ఆర్థిక వ్యవస్థలో మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మొత్తం కలిపి ఈ 500 కోట్లు డిడక్షన్ చేయడం జరిగింది. అందులో ఇంచుమించుగా 40 కోట్లు రికవర్ చేయడం కూడా జరిగింది. ఇది ఇప్పుడు ఈ ఎవరి మీదైతే మేము చర్యలు తీసుకుంటాం, 2-3 మీద చర్యలు తీసుకుంటే ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళు కూడా దాన్ని తెలుసుకుని అర్థం చేసుకుని ప్రభుత్వానికి మన ఆదాయం ప్రభుత్వానికి వచ్చే పన్ను మన గండిక పడితే మరి మంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందా? మరి మన భారతదేశ ప్రధానమంత్రి గారు చెప్పినట్లు ప్రతి ఇంటికి సురక్షితమైన నీటి వ్యవస్థ పైపు ద్వారా లభిస్తుందా? పోలవరానికి డబ్బులు లభిస్తాయా? అమరావతికి డబ్బులు లభిస్తాయా? మనం పన్ను కడితేనే కదా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. అది ప్రతి ఒక్కరు గుర్తించి మీరు వస్తువులు కొన్నప్పుడు, సేవలు తీసుకుంటున్నప్పుడు పన్ను
కట్టాల్సినటువంటి ఇన్వాయిస్నే ఇవ్వమని అడగండి. ఎవరైనా మీకు పన్ను కట్టకుండా ఇన్వాయిస్ ఇస్తాను, దానివల్ల మీకు ఈ వస్తువు లేదా సర్వీస్ చీప్గా వస్తుందంటే మోసపోకండి సోదరా. అలా చేయడం వలన మీరు ప్రభుత్వానికి గడిగడుతున్నారు. మీకు రావాల్సినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ద్వారా దాంట్లో మరి కొంత కొరత ఏర్పడవచ్చు. కాబట్టి పన్ను కట్టాల్సిన బాధ్యత మనందరం ఉంది. నేను కడుతాను, మీరు కడుతాను, అందరూ కడుతున్నాం. అదే ఇండైరెక్ట్ ట్యాక్స్. సార్, ముఖ్యంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ముఖ్యంగా పారిశ్రామిక విధానంలో కూడా దాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తుంది. మీరు దాంతో కోఆర్డినేట్ అయ్యి ఏ విధమైన పరిస్థితులు రావాలనుకుంటున్నారు? ఎలాంటి పన్నులు చెల్లింపుదారులు పారిశ్రామికవేత్తలుగా తయారవ్వాలని మీరు ఆకాంక్షిస్తున్నారు? స్పీడ్ అండ్ స్కేల్ అనేది ఇప్పుడు మీరు చెప్తున్నది ప్రభుత్వం కూడా ఇప్పుడు నెక్స్ట్ మంత్ 20th లోపల ప్రీవియస్ మంత్కు సంబంధించినటువంటి వస్తువులు, సర్వీసెస్ ఏవైతే కొన్నారో అమ్మారో వాటినన్నిటినీ వాళ్ళ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో మేము కూడా 20వ తారీఖు అయిన వెంటనే రిటర్న్ ఫైల్ చేయకపోతే ఆ లిస్ట్ తీసుకుని ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేయను నాన్ ఫైలర్స్ అంటాం వాళ్ళ టెలిఫోన్ నెంబర్స్ మా దగ్గర ఉంటాయి. మా ఆఫీసర్స్ వాళ్ళకి మీరు ఎట్లా అయితే ఇప్పుడు మొబైల్ బిల్లు కట్టకపోతే కాల్ సెంటర్ నుంచి మీకు కాల్స్ వస్తాయో అదేవిధంగా జిఎస్టీ మరి జ్యూరిడిక్షనల్ ఆఫీసర్స్ వాళ్ళకి ఫోన్ చేయటము, వాళ్ళకి బల్క్ మెసేజెస్ పంపించటము, ఈమెయిల్ పంపించటము చేసి, ఇన్ఫ్యాక్ట్ నేనైతే గుజరాత్లో ఉన్నప్పుడు మరి ఇలా అవుట్రీచ్ చేస్తుండేవాడిని. అవుట్రీచ్ అంటే వర్తక వ్యాపారులని తరచుగా కలవడం ద్వారా మరి రిటర్న్స్ 56% ఫైల్ అయ్యాయి. నేను జాయిన్ అయిన కొత్తలో అది 96% వరకు తీసుకెళ్ళడం జరిగింది. రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు మంత్ చివరి వరకు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు, నెక్స్ట్ మంత్లో కూడా చేస్తుండేవాళ్ళు. కానీ ఆ రిటర్న్ ఫైల్ చేసేవాళ్ళు 20వ తారీఖే, 21వ తారీఖే, 22వ తారీఖే 96 మంది ఫైల్ చేయడం జరిగింది. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 1/3 ఆఫ్ ద రెవెన్యూ పే చేసేవాళ్ళు ఆ కచ్ కమిషనరేట్లో. మీకు తెలుసా, 2 రోజుల ముందు రిటర్న్ ఫైల్ చేసేవాళ్ళు. అంటే అదానీ కూడా గుర్తించారు ప్రభుత్వానికి చెందవలసిన ఆదాయం ఒక 2 రోజులు ముందు ఇస్తే తప్పేమీ లేదని. అదే మెసేజ్ మేము ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ మాధ్యమం ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. సార్, జిఎస్టీ ద్వారా రేట్ల స్థిరీకరణ జరుగుతుంది అనుకుంటున్నారు. మరోవైపు పెట్రోల్ ఎప్పుడు పరిధిలోకి వస్తుంది జిఎస్టీ పరిధిలోకి? పెట్రోల్ ఇంకా మీకు తెలిసే ఉంటుంది మరి ఇంకా జిఎస్టీ పరిధిలోకి రాలేదు. దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే మరి మెజారిటీ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అంటే 29 రాష్ట్రాలు ఉన్నవి తెలుసు, 2 రాష్ట్రాలు మరి యూనియన్ టెరిటరీ వాళ్ళకి అసెంబ్లీ ఉంది, వీళ్ళందరూ ఒక తాటి మీదకి వస్తే మెజారిటీ దీనికి ఒప్పుకుంటే మరి తప్పకుండా పెట్రోల్ కూడా డీజిల్ కూడా దీంట్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుని మీ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయడానికి, మెరుగైన సేవలు అందించడానికి దేశానికి ఏ విధంగా తోడ్పడాలి? ఆల్రెడీ మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే డేటా అనాలిసిస్ ఉపయోగించుకుంటున్నాము. ఆడిట్ తీసుకునేటట్లయితే రిస్క్ పారామీటర్స్ ఉంటాయి. అంటే ఎవరెవరు ఈ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు, చేయడం లేదు, ఎవరెవరు ఎక్కువగా ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఉపయోగించుకుంటున్నారు, ఎవరెవరు సడన్గా వాళ్ళ వ్యాపారం పెరిగిపోతుంది, వాళ్ళ 100 రూపాయలు అన్నవాడు నెక్స్ట్ డే 1000 రూపాయలు, నెక్స్ట్ డే 1,00,000 రూపాయలు అంటున్నాడు, ఎలా పెరుగుతుంది, దీంట్లో ఏమైనా మోసం జరుగుతుందా అని ఈ డేటా అనలిటిక్స్ ద్వారా ఢిల్లీలో మాకు ఒక సంస్థ ఉన్నది, DGARM అంటాము. సో ఈ DGARM అనేది ఆ డేటాను తీసుకుని అనలైజ్ చేసి ఇప్పుడు మాకున్నటువంటి 2 లక్షల ఇంచుమించు ఏదైతే రిజిస్టర్డ్ యూనిట్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ మొత్తం కేవలం 900 యూనిట్స్ని సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. అంటే 0.5%. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఆనంద్ కుమార్ గారు చెప్తుంది. దేశ ఆర్థిక ప్రగతికి జిఎస్టీ ఎంతో దోహదపడుతుంది. అందులో సిజిఎస్టీ పాత్ర చాలా కీలకం ఉంది. రాబోయే రోజుల్లో దేశానికి మరింత సేవలు అందించే విధంగా తమ వ్యవస్థని బలోపేతం చేస్తున్నామని చెప్పి ఆయన మాటల ద్వారా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.